ఎందుకంటే ఇటు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికాకి అండగా పాకిస్తాన్ ఇరాన్లోకి వెళుతుంటే, ఇరాన్కి అండగా అమెరికా మీద యుద్ధం చేయడానికి ఇటు పుతిన్ అంటే రష్యా వస్తుందన్నమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ క్రిస్టియన్ అండ్ ముస్లిం దేశాలు చూస్తే గనక ఒక ముస్లిం దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్న క్రిస్టియన్ దేశానికి మరో ముస్లిం దేశం అండగా నిలబడుతుంది. అలాగే ఒక ముస్లిం దేశానికి ఒక క్రిస్టియన్ దేశం అండగా నిలబడడానికి మరో క్రిస్టియన్ దేశం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. సో ఇన్నాళ్ళు అంటే ఏ మతంతో అయితే ఈ దేశాలన్నీ కొట్టుకున్నాయో, ఏ మత ప్రాతిపదికన అయితే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, ఇప్పుడు ఆలోచిస్తే ఈ యుద్ధాలు మతం కోసం జరుగుతున్నాయా అంటే ఒక రకంగా మానవత్వం లేని ఈ మతం కోసం జరుగుతున్న యుద్ధాలు, కొట్టుకుంటున్న పరిస్థితులు ఎక్కడి దాకా వెళుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. బట్ ఇందులో విషయం ఏంటి అంటే, పుతిన్ ఇందులోకి ఈ యుద్ధంలోకి దిగారు అంటే గనక అమెరికా తట్టుకోవడం నిజంగా కష్టం. ఇప్పటికే ఇరాన్కి అటు చైనా ఇస్తున్న సపోర్ట్, వీటన్నింటితో ఇరాన్ నుంచే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాకి ఇప్పుడు పుతిన్ గ్రౌండ్లోకి దిగితే గనక ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అనేక సమస్యలను ఎదుర్కోవడం అనేది గ్యారంటీ. పుతిన్ ఒక రకంగా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.